ఓం గ్లౌం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వినాయకుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తారు కదా, దానికి సంబంధించి 2 కథలున్నాయి. అసలు వినాయకుణ్ణి చాలా రకాల పేర్లతో పిలుస్తుంటారు, కానీ ఏకదంతుడు, ఏకదంతాయ వక్రతుండాయ అంటూ కూడా వినాయకుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఏకదంతుడు అంటే ఒకే దంతం కలిగిన వాడు. దంతం అంటే పన్ను అనే అర్థం వస్తుంది. సరే, ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ వినాయకుడి పన్ను విరగడానికి కారణం ఏంటి అనే కథల్లో మొదటి కథని తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఒకరోజు శివుడు తన ధ్యాన గదికి కాపలాగా వినాయకుడిని నియమిస్తాడు. శివుడిలా చెప్పడం వల్లే గణపతికి ఒక పన్ను విరిగేలా చేసింది అనొచ్చు. శివుడు గణపతిని కాపలాగా ఉంచి, నా ధ్యానం పూర్తయ్యే వరకు ఈ గదిలోకి ఎవ్వరిని రానివ్వద్దు అని చెప్పాడు. తండ్రి మాట ప్రకారం వినాయకుడు ఎవరిని లోపలికి రానివ్వకుండా ఆ గది దగ్గరే కాపలాగా ఉంటాడు. ఆ సమయంలో ఋషి పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం వస్తాడు. అయితే పరశురాముడు శివుని ధ్యాన మందిరం వైపు వస్తుంటే వెంటనే అక్కడే ఉన్న గణేశుడు అతన్ని అడ్డుకుంటారు. ఇక పరశురాముడి సంగతి తెలిసిందే. తన గొడ్డలితో చక్రవర్తులని గెలిచి వచ్చిన వ్యక్తి పరశురాముడు. ఇక పరశురాముడికి ఇలా తనని అడ్డుకుంటారా అన్న కోపం వస్తుంది. కోపంతో పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలెత్తి విఘ్నేశ్వరుడి పైకి విసిరేస్తాడు. అయితే గణేశుడు తన దైవిక శక్తితో ఆ గొడ్డలని ఆపగలడు, కానీ గణేశుడు అలా చేయలేదు. ఎందుకంటే ఈ గొడ్డలి తన తండ్రి ఆశీర్వాదం కాబట్టి, ఈ గొడ్డలిలో తన తండ్రి గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని దెబ్బతీయకుండా ఆ దెబ్బ తినడానికి సిద్ధమైపోయాడు విఘ్నేశ్వరుడు. ఇక గొడ్డలి దెబ్బ వినాయకుడి దంతానికి తగిలి ఆ పన్ను విరిగి వస్తుంది. అప్పటి నుంచి గణపతిని ఏకదంతుడు అని పిలుస్తారు. మొదటి కథ ఇదైతే, రెండవ కథ ఏంటో మనం చూద్దాం. ఒకసారి రాత్రి సమయంలో వినాయకుడు ఓ శుభకార్యంలో పాల్గొని బాగా తిని పెద్ద బొచ్చతో వచ్చాడు. ఆ రోజు పౌర్ణమి రోజు. వినాయకుడు వెళ్తుంటే పొదల మధ్యలో నుంచి ఓ పాము అతని వాహనం కోసం ఎదురు చూస్తూ ఉంది. బాగా భోజనం చేసి కింద పడిపోయాడు గణేశుడు. అతను లేవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అక్కడ. ఈ దృశ్యం చూసి పౌర్ణమి కావడంతో చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. చంద్రుడు తన్నే చూసి నవ్వుతున్నాడని వినాయకుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో వినాయకుడు తన దంతాన్ని విరిచి చంద్రుడి పైకి విసిరేస్తాడు. ఇలా చంద్రుడి ముఖాన్ని దెబ్బతీస్తుందట దంతం. అందుకే చంద్రుడి ముఖం మీద ఒక మరక కూడా ఏర్పడింది అని చెప్తారు. అప్పుడు గణేశుడు చంద్రునికి శాపం పెడతాడట, చంద్రుడు ఎప్పుడూ ప్రకాశించకుండా చీకటిగా మిగిలిపోవాలి అని. ఇక గణేశుడి శాపం వల్ల లోకమంతా చీకటిమయం అయిపోయింది. ఇది చూసిన దేవతలందరూ వినాయకుడిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు. అతని శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తారు దేవతలు. ఇక ప్రతి 28 రోజులకు ఒకసారి మాత్రమే చంద్రుడు క్షీణిస్తాడు అనే వరం ఇచ్చారు. దేవుని కోరిక మీద తన శాపం యొక్క ప్రభావం తగ్గించడానికి గణేశుడు అంగీకరిస్తాడు. అప్పటి నుంచి గణేశుణ్ణి ఏకదంత అని పిలుస్తుంటారు. మొత్తానికి వినాయకుడికి విగ్రహాల్లో ఒక దంతం మాత్రమే సగం విరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విరగడానికి కారణమైన 2 కథలు మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.